హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సెంట్రల్ క్యాబినెట్ మంత్రుల జాబితా గురించి అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సెంట్రల్ గవర్నమెంట్లో కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది కదా. ఇక్కడ కేంద్ర మంత్రిత్వ శాఖలో కొన్ని అప్డేట్స్ అయితే జరగడం జరిగింది. ముఖ్యమైన శాఖల్లో ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అయితే కొనసాగించడం జరిగింది. ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలిపి 72 మంది మంత్రులు అయితే ఉన్నారు. 30 మంది క్యాబినెట్ మంత్రులు, 5 మంది స్వతంత్ర అభ్యర్థులు, అలాగే 36 మంది రాష్ట్ర మంత్రులు అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ పదవితో పాటు కొన్ని ముఖ్యమైన పదవులకు ఇన్ఛార్జ్గా అయితే ఉండడం జరుగుతుంది. అందులో మొదటిది చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్సెస్ మరియు పెన్షన్స్. సెకండ్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, అంతరిక్ష శాఖకు సంబంధించింది. అలాగే వాటితో పాటు ఆల్ ఇంపార్టెంట్ పాలసీ ఇష్యూస్, అన్ని ముఖ్యమైన విధాన సమస్యల గురించి అయితే చూడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ మంత్రిత్వ శాఖ. దీనికి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు అయితే ఎన్నికవడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ సహకార మంత్రిత్వ శాఖ. వీటికి శ్రీ అమిత్ షా గారు అయితే ఎన్నికవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ. దీనికి శ్రీ నితిన్ జైరామ్ గడ్కరీ గారు అయితే ఎన్నికవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ. దీనికి శ్రీ నితిన్ జైరామ్ గడ్కరీ గారు అయితే ఎన్నికవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. అలాగే వీటితో పాటు మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్, రసాయనాల మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ. వీటికి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డాని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. అలాగే వీటితో పాటు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. వీటికి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ. వీటితో పాటు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. వీటిని నిర్మలా సీతారామన్ గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. దీనికి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి. వీటితో పాటు మినిస్ట్రీ ఆఫ్ పవర్, విద్యుత్ మంత్రిత్వ శాఖ. వీటిని శ్రీ మనోహర్ లాల్ గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, ఉక్కు మంత్రిత్వ శాఖ. వీటిని శ్రీ హెచ్డి కుమారస్వామి గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. వీటిని శ్రీ పీయూష్ గోయల్ గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా మంత్రిత్వ శాఖ. వీటికి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ. వీటిని శ్రీ జితన్ రామ్ మాంఝీ గారిని అయితే మంత్రిగా ఎన్నుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ. వీటిని శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలాన్ సింగ్ గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్, ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ. వీటికి శ్రీ సర్బానంద సోనోవాల్ గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. వీటిని డాక్టర్ వీరేంద్ర కుమార్ గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. వీటిని శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ.
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆహార మరియు ప్రజా పంపిణీ, కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అధికారిగా శ్రీ ప్రహ్లాద్ జోషి గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వీటికి శ్రీ జువల్ ఓరామ్ గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ, వీటిని శ్రీ గిరిరాజ్ సింగ్ గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వే మంత్రిత్వ శాఖ, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారిగా శ్రీ అశ్విన్ వైష్ణవ్ గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్, వీటిని కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ అలాగే ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారిగా శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ అధికారిగా శ్రీ భూపేందర్ యాదవ్ గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖగా శ్రీ గుజేంద్ర సింగ్ షెకావత్ గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, వీటికి శ్రీమతి అన్నపూర్ణాదేవి గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిగా శ్రీ కిరణ్ రిజిజు గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ, వీటికి శ్రీ హర్దీప్ సింగ్ పూరి గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, వీటికి మాన్సుఖ్ ఎల్ మాండ్యా గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, బొగ్గు మంత్రిత్వ శాఖ అలాగే గనుల మంత్రిత్వ శాఖకి శ్రీ జి కిషన్ రెడ్డి గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారిగా శ్రీ చిరాజ్ పాస్వాన్ గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మంత్రిత్వ శాఖకి శ్రీ సిఆర్ పాటిల్ గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.